మనం కరెక్ట్‌గా లైవ్ మార్కెట్‌లో ఉన్నప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? దెన్ మనకు కరెక్ట్‌గా రెసిస్టెన్స్ అని ఎలా తెలుస్తుంది? అంటే ఒక లెవెల్ దగ్గరికొచ్చినాక ప్రైస్ ఫాల్ అవుతుంది గదా! అదే రెసిస్టెన్స్ అని మనం ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? దెన్ మనకు ఫాల్ అవుతున్నప్పుడు గూడా ఒక లెవెల్ దగ్గర మనం బయింగ్ వస్తుంది గదా! దెన్ కరెక్ట్‌గా అదే సపోర్ట్ అని మనం ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? సో, వీటిని ఫైండ్ ఔట్ చేయడానికి మనకు మార్కెట్‌లో ట్రెండ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద ట్రెండ్స్? ట్రెండ్స్ అప్ ట్రెండ్ గావచ్చు, డౌన్ ట్రెండ్ గావచ్చు అండ్ సైడ్‌వేస్ ట్రెండ్స్ కావచ్చు. ఓకే. ఫస్ట్ మనం ట్రెండ్‌ని కరెక్ట్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకే. ట్రెండ్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు అప్ ట్రెండ్‌లో బై ఎక్కడ చేయాలి? సెల్ ఎక్కడ చేయాలి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఎక్కడ సెల్ చేయాలి? ఎక్కడ బై చేయాలి? ఏదైనా స్ట్రాటజీ ఉందా? ఏదైనా ఇండికేటర్‌ని మనం ఇంక్లూడ్ చేసి మనం అక్కడ బై ఎలా చేయొచ్చు? సెల్ ఎలా చేయొచ్చు? అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒక బిగినర్ చూస్తున్నాడనుకోండి ఈ వీడియో. సో, బిగినర్‌కి కంప్లీట్‌గా అర్థమయ్యేటట్టు బిగినర్ టు ప్రో లెవెల్‌లో ఈ వీడియో ఉండబోతుంది. సో, కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. మైసెల్ఫ్ నరసింహ. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా వస్తున్న ట్రేడింగ్ స్ట్రాటజీస్ గానీ, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గానీ, ఇంకేవైనా ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఈక్విటీ పరంగా ఉంటే నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తా. సో, కాబట్టి మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ మనం మార్కెట్‌లో ట్రెండ్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, దాని తర్వాత మనం బై ఎలా చేయాలి? సెల్ ఎలా చేయాలనేది మాట్లాడుకుందాం. మనకు అప్ ట్రెండ్ యొక్క రూల్ ఏంటి? అప్ ట్రెండ్‌లో మనకు ప్రైస్ ఎప్పుడు గూడా హైయర్ హై టు హైయర్ లోస్ ఫార్మ్ అవుతూ ప్రైస్ అనేది ఎప్పుడు గూడా అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే. హైయర్ హై టు హైయర్ లోస్ మనకు అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్. ఓకే. డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ ఏంది? లోవర్ లో టు లోవర్ హైస్ మనకు డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్. ఓకే. మనం ఫస్ట్ అప్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. దెన్ దాని తర్వాత మనం డౌన్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇది మనకు అప్ ట్రెండ్‌లో మనకు ఫస్ట్ ఒక హైయర్ హై క్రియేట్ అవుతుంది. దెన్ హైయర్ లో. హైయర్ హై టు హైయర్ లోస్, హైయర్ హై టు హైయర్ లోస్ ఫార్మ్ అవుతూ ప్రైస్ ఎప్పుడు గూడా అప్ సైడ్ మూవ్ అవుతుంది. దెన్ మనం కరెక్ట్‌గా అప్ ట్రెండ్‌లో మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏందంటే, ఒక మూవ్‌మెంటమ్ జరిగినప్పుడు అంటే ఒక మంచి బయింగ్ మూవ్‌మెంటమ్ జరుగుతుంది గదా! దెన్ ఆ బయింగ్ మూవ్‌మెంటమ్ జరిగిన తర్వాత వస్తున్న ఫాల్ ఏదైతే ఉందో, ఆ ఫాల్ ఎక్కడి వరకైనా రావచ్చు. ఓకే. బయింగ్ మూవ్‌మెంటమ్ ఒక లెవెల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దెన్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఒక లెవెల్ దాకా వచ్చి అక్కడ మనకు ప్రైస్‌లో కన్సాలిడేషన్ కనిపించింది ఆర్ కొంత ఫాల్ కనిపించింది. ఆ వస్తున్న ఫాల్ అనేది అది ఎక్కడి వరకైనా ఫాల్ అవ్వచ్చు. సో, మనం అప్ ట్రెండ్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఇప్పుడు మనకు ఒక మొమెంటమ్ జరిగింది. దెన్ ఇక్కడ దాకా ఒక మొమెంటమ్ జరిగింది. ఓకే. ఈ పాయింట్ దాకా ఒక మొమెంటమ్ జరిగింది. దెన్ ఈ మొమెంటమ్ ఇక్కడ దాకా మొమెంటమ్ జరిగిన తర్వాత మనకు ఫాల్ కనిపించింది. ఓకే. స్టాక్‌లో ఫాల్ కనిపించింది. ఈ ఫాల్ అనేది ఎక్కడి దాకైనా రావచ్చు. కాకపోతే ఇప్పుడు మనం బేసిక్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు కొంత వరకు ఫాల్ అయింది. ఓకే. ఫాల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు ప్రీవియస్‌గా ఉన్న ఈ పాయింట్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ దాకా మనకు ఫస్ట్ ఓకే. ఫస్ట్ ట్రెండ్‌ని ఐడెంటిఫై చేసేటప్పుడు మనం గమనించాల్సింది ఇదే. మనకు ఫస్ట్ ఒక మూవ్‌మెంటమ్ జరిగింది గదా! ఆ మూవ్‌మెంటమ్ ఎక్కడి వరకు జరిగింది? ఇక్కడ వరకు జరిగింది. దెన్ ఇక్కడ నుండి మనకు ఫాల్ వచ్చింది. సో, ఈ ఫాల్ వస్తున్నప్పుడు మనకు మళ్ళీ ఒక దగ్గర ఆ ఫాల్ అనేది కంట్రోల్ అయింది. దెన్ బయింగ్ ప్రెషర్ కనిపించింది. దెన్ అగైన్ మనకు అప్ సైడ్ మూవ్‌మెంటమ్ ఇచ్చింది. దెన్ ప్రీవియస్‌గా ఇక్కడ నుండి ఫాల్ వచ్చింది గదా! ఈ ఫాల్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. దెన్ అప్పుడు ఇది న్యూ హైయర్ హై అవుతుంది. ఇది ప్రీవియస్‌గా ఉన్న హై. ఓకే. దెన్ ఇది మనకు హైయర్‌లో అవుతుంది. ఇది హైయర్‌లో ఎప్పుడవుతుందంటే, ప్రీవియస్‌గా ఉన్న ఈ హైస్‌ని ఎప్పుడైతే బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యిందో, దెన్ మనకు అప్పుడే ఇది హైయర్‌లో అవుతుంది. ఇది ప్రీవియస్‌గా ఉన్న హై అవుతుంది. దెన్ ఇది హైయర్ హై అవుతుంది. దెన్ ఫర్దర్‌గా వస్తున్న మొమెంటమ్‌లో గూడా మనం దీన్నే గమనిస్తాం. ఓకే. ఇక్కడ గూడా ఏం జరిగింది? దెన్ మనకు మళ్ళీ ర్యాలీ అయ్యింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి ర్యాలీ కనిపించింది. దెన్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అంటే అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకు ప్రైస్‌లో కన్సాలిడేషన్ కనిపించింది. దెన్ ఫాల్ అయింది. ఇది లైవ్ మార్కెట్‌లో ఆల్రెడీ చార్ట్‌ని గూడా చూపించి చెప్తా. కాకపోతే బేసిక్ చెప్పడానికి కోసం నేను దీన్ని తీసుకున్నా. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ర్యాలీ అయింది గదా! దెన్ ఇక్కడ నుంచి మనకు ఫాల్ కనిపించింది. దెన్ మళ్ళీ మనకు ఈ ఫాల్ అనేది ఇప్పుడు ఇక్కడ వస్తున్న ఫాల్ ఏదైతే ఉందో అంటే ఈ ఫాల్ ఉంది గదా! ఈ ఫాల్ ఎక్కడి దాకా రావచ్చంటే ప్రీవియస్‌గా ఉన్న హైయర్‌లో. ఓకే. మనకు అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే, అప్ ట్రెండ్‌లో ఫార్మ్ అయిన హైయర్‌లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, అప్పుడు అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఫెయిల్ అయినట్టు. ఓకే. అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్‌కి వస్తున్న సిగ్నల్ ఏదైనా ఉంది అంటే, అప్ ట్రెండ్‌లో హైయర్‌లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, దెన్ మనకు స్ట్రక్చర్ ఫెయిల్ అయినట్టు. దెన్ స్టాక్‌లో డౌన్ ట్రెండ్ కనిపిస్తున్నట్టు లెక్క. ఓకే. ఇక్కడ నుంచి మనకు ఫాల్ వస్తున్నప్పుడు ఈ హైయర్‌లో దాకా మనం గమనిస్తాం. ఓకే. ఇక్కడ మనకు బేస్ ఫార్మ్ చేయలేదనుకోండి. ఓకే. ఇక్కడి దాకా ఫార్మ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి ర్యాలీ కనిపించింది. దెన్ ఇక్కడ నుంచి ఫాల్ వస్తుంది. ఫాల్ వస్తున్నప్పుడు ప్రీవియస్‌గా హై గదా ఇది. ఈ హై దగ్గర మనకు సపోర్ట్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కరెక్ట్‌గా మనకు ప్రీవియస్‌గా ఉన్న హై దగ్గర మనకు సపోర్ట్ తీసుకోవాలని లేదు, తీసుకోకూడదని లేదు. దెన్ మనం ఇక్కడ నుంచి జరిగిన మొమెంటమ్‌ని మాత్రమే మనం గమనిస్తాం. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి మొమెంటమ్ జరిగింది గదా! దెన్ దీనిని మాత్రమే మనం గమనిస్తాం. దెన్
ఫాలో అవుతున్నప్పుడు అది ఎక్కడి దాకైనా ఫాలో అవ్వచ్చు బిట్వీన్ ఈ హైయర్‌లో దాకా. ఓకే. కాబట్టి మనం ఈ మొమెంటంని మాత్రమే గమనిస్తున్నాం. ఫాల్ వస్తున్నప్పుడు ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది ప్రైస్. సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకు ప్రీవియస్‌గా ఉన్న హైస్‌ని బ్రేక్ అయింది. ఓకే. ఇది ప్రీవియస్‌గా ఉన్న హై కాబట్టి దీనిని బ్రేక్ చేసింది. దెన్ ఇది న్యూ హైయర్ హై అవుతుంది. ఇది ప్రీవియస్ హై అవుతుంది. దెన్ ఇది హైయర్‌లో అవుతుంది. కాబట్టి ఇది అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్. అప్ ట్రెండ్‌లో మనం ఎలా అప్ ట్రెండ్‌ని కరెక్ట్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలంటే మార్కెట్‌లో ఉన్న ప్రో లెవెల్ రూల్ ఏదైతే ఉందో అదే ఇది. ఇది అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్. ఓకే. ఇప్పుడు దెన్ మనం డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే. డౌన్ ట్రెండ్‌లో ప్రైస్ ఎప్పుడు కూడా లోవర్ లో టు లోవర్ హైస్, లోవర్ లో టు లోవర్ హైస్ ఫామ్ అవుతూ ప్రైస్ ఎప్పుడు కూడా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే. ఒక లోవర్ లో ఫామ్ అయింది. దెన్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు కొంత పుల్ అప్ వచ్చింది. దెన్ మళ్ళీ లోవర్ లో, దెన్ మళ్ళీ అప్ సైడ్ మూమెంటం జరిగింది. దెన్ మళ్ళీ ప్రైస్ ఫాల్ అయింది. మళ్ళీ అప్ సైడ్ మూమెంటం, దెన్ మళ్ళీ ప్రైస్ ఫాల్ అయింది. ఓకే. ఇది మనకు డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్. డౌన్ ట్రెండ్ లో కూడా మనం ఏం గమనిస్తామంటే ప్రీవియస్‌గా ఫామ్ అయిన లోవర్‌లో ఏదైతే ఉందో ఓకే. ఇప్పుడు మనకు ఇది ఫ్రెష్‌గా ఒక మొమెంటం జరిగింది. ఓకే. స్టాక్‌లో ప్రైస్ ఇక్కడ నుంచి ఓకే. ఇక్కడ నుంచి మనకు ఫాల్ అయింది. దెన్ మనకు ఫాల్ అయితున్నప్పుడు ఇక్కడ దాకా ఫాల్ అయింది. దెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే. మనకు ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంటం అయినప్పుడు అది అప్ సైడ్ మూవ్‌మెంట్ అయ్యేటప్పుడు కూడా అది ఎంతవరకైనా మూవ్‌మెంట్ అవ్వచ్చు. దెన్ మనం బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దెన్ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మనకు మార్కెట్‌లో ఓకే. స్టాక్‌లో ప్రైస్ అప్ సైడ్ మొమెంటం అనేది కనిపించింది. ఓకే. ఇక్కడ నుంచి అప్ సైడ్ మొమెంటం కనిపించింది. దెన్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతున్నప్పుడు ఓకే. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఫాల్ అవుతున్నప్పుడు ప్రీవియస్‌గా పాయింట్ ఇది కదా. ఇక్కడ దాకా కదా మనకు ఫాల్ కనిపించి దెన్ మనకు ప్రైస్‌లో అప్ సైడ్ మొమెంటం కనిపించింది. దెన్ వస్తున్నప్పుడు ప్రీవియస్‌గా ఉన్న ఈ లో పాయింట్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకుంటుందా లేదా? కరెక్ట్‌గా ఆ లో దగ్గర మనకు సపోర్ట్ తీసుకుంది అంటే దెన్ అది అప్పుడు మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అవుతుంది. ఓకే. డబ్ల్యూ ప్యాటర్న్ తోటి ఎలా ట్రేడ్ చేయాలనేది కమింగ్ వీడియోస్‌లో మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడు స్ట్రక్చర్ వేరే కదా. సో ఇక్కడ నుంచి ఫాల్ అవుతున్నప్పుడు ప్రీవియస్‌గా ఉన్న లో పాయింట్‌ని బ్రేక్ చేసిందంటే ఇది న్యూ లోవర్ లో. ఓకే. ఇది లోవర్ హై అవుతుంది. ఓకే. దెన్ మళ్ళీ ఇక్కడ మనకు అంటే ఇది ఇట్లా ఫాల్ అవుతున్నప్పుడు అది ఎంతవరకైనా ఫాల్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. దెన్ అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు మనం ఈ మూమెంటంని ఎక్కడి దాకా గమనిస్తామంటే ఇది ప్రీవియస్‌గా ఉన్న లో పాయింట్ కదా. దెన్ ఇక్కడ ఈసారి వస్తున్నప్పుడు బ్రేక్ అయి క్లోజ్ అయింది. ఈ ప్రీవియస్‌గా ఉన్న లో పాయింట్‌ని బ్రేక్ చేస్తుందా లేదా? ఈ ప్రీవియస్‌గా ఉన్న లో పాయింట్ మనకు రెసిస్టెన్స్ కూడా అవుతుంది. ఓకే. ఎందుకంటే ఫాల్ అవుతున్నప్పుడు ఒక దగ్గర బేస్ ఫామ్ చేసి ప్రైస్ అప్ సైడ్ మూమెంటం అయింది. డౌన్ సైడ్ వస్తున్నప్పుడు అదే లెవెల్‌ని మనకు బ్రేక్ అయి క్లోజ్ అయింది. దెన్ డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ వస్తున్నప్పుడు మనకు అది రెసిస్టెన్స్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేస్తుందా లేదా? లేదంటే ఈ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ప్రైస్ ఫాల్ అవుతుందా లేదా అనేది మనం గమనిస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫాల్ అవ్వలేదు. దెన్ కొంచెం అప్ సైడ్ మూవ్‌మెంటం అయింది. కానీ అప్పుడే మనం బయింగ్ ఎంట్రీస్, సెల్లింగ్ ఎంట్రీస్ అప్పుడే చేయకూడదు. ఓకే. ఎక్కడంటే మనకు ఇది ప్రీవియస్‌గా ఉన్న లోవర్ హై కదా. డౌన్ ట్రెండ్‌లో లోవర్ హై ఎప్పుడైతే బ్రేక్ అయి క్లోజ్ అవుతుందో దెన్ డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ ఫెయిల్ అయిపోయింది. ఓకే. ఇప్పటి వరకు ఉన్న సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అయ్యి దెన్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. డౌన్ ట్రెండ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే డౌన్ ట్రెండ్‌లో ఫామ్ అయిన లోవర్ హై ఏదైతే ఉందో దానిని బ్రేక్ అయ్యి ప్రైస్ క్లోజ్ అయినప్పుడు దెన్ మనకు డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ ఫెయిల్ అయిందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇక్కడ నుంచి ఫాల్ వచ్చింది. ప్రీవియస్‌గా ఉన్న లోని బ్రేక్ చేసింది. డౌన్ సైడ్ క్లోజ్ అయింది. దెన్ మనకు ఒక దగ్గర మళ్ళీ మనకు ప్రైస్‌లో కంట్రోల్ కనిపించింది. దెన్ అప్ సైడ్ మొమెంటం ఇచ్చింది. దెన్ మళ్ళీ ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ దాకా మనకు ప్రైస్‌లో మొమెంటం కనిపించింది. దెన్ మనకు ఫాల్ అయింది. దెన్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా మనం గమనించేది ఏంది ప్రీవియస్‌గా లో ఫామ్ అయింది కదా ఇక్కడ. ఈ లోని బ్రేక్ చేస్తుందా లేదా? ఓకే. ఇదంతా నేను చార్ట్‌లో చూపించి చెప్తా. ఓకే. ఇక్కడ ఈ మొమెంటంని బ్రేక్ అయ్యిందా లేదా? ఓకే. దెన్ అప్పుడు ఇది అంతకు ముందుకున్న లోవర్ హై ఇది. దెన్ ఇప్పుడు ఫ్రెష్‌గా లోవర్ హై ఇది అవుతుంది. ఓకే. ఇది డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్, అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్, హైయర్ హై టు హైయర్ లోస్, డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ లోవర్ లో టు లోవర్ హైస్. ఓకే. మనకి ఇప్పుడు అప్ ట్రెండ్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫార్మ్ అవుతుంది? డౌన్ ట్రెండ్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫార్మ్ అవుతుంది? దీని గురించి మాట్లాడుకుందాం. సో మనకు అప్ ట్రెండ్‌లో హైయర్ హై టు హైయర్ లోస్, హైయర్ హై టు హైయర్ లోస్ ఫార్మ్ అవుతుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. దెన్ మనకు అప్ ట్రెండ్ స్ట్రక్చర్ హైయర్ హై టు హైయర్ లోస్ అయినప్పుడు మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని కరెక్ట్‌గా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మార్కెట్‌లో లైవ్ మార్కెట్‌లో కూడా మనం ఇదే రూల్‌ని మనం అప్లై చేసి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. కాకపోతే ఏందంటే ఫస్ట్ ట్రెండ్‌ని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయాలి. ఓకే. ట్రెండ్‌ని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసినప్పుడే మనకి ఏందనేది తెలుస్తుంది. సో మనం ఏమనుకున్నాం ఇందాక ఇది హైయర్ హై పాయింట్ అవుతుంది. ఓకే. మనకు ప్రీవియస్‌గా ఉన్న హై పాయింట్‌ని బ్రేక్ అయ్యి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఈ హైస్‌ని మనకు బ్రేక్ అయ్యి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఇది న్యూ హైయర్ హై అవుతుంది. దెన్ మనకు మార్కెట్‌లో
హైయర్‌లో ఏదవుతుంది? అప్పుడు ఇదవుతుంది. ఎందుకంటే ప్రీవియస్‌గా ఉన్న హైస్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఓకే. ఇది ప్రీవియస్‌గా ఉన్న హై, ఇది బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంటం జరిగింది. దెన్ ఫాల్ అవుతున్నప్పుడు గూడక ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్‌మెంటం జరిగింది. కానీ ప్రీవియస్‌లో ఇక్కడుంది. ఓకే. ప్రీవియస్ లో గాదిప్పుడు. ఇది ప్రీవియస్‌లో. దెన్ అప్ సైడ్ మూవ్‌మెంటం అయినప్పుడు ఈ హైస్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్‌మెంటం జరిగింది. దెన్ ఈ హైస్‌ని బ్రేక్ అయిందా లేదా అనేది ఫస్ట్ మనం గమనిస్తాం. ఓకే. అప్ సైడ్ మూవ్‌మెంటం జరిగింది. దెన్ ఇక్కడి నుండి ఓకే. ఇది హైయర్‌లో అవుతుంది. దెన్ మనకు కొంత టైం తర్వాత మనకు ఫాల్ వస్తుందనుకో. ఓకే. ఇక్కడ నుంచి ఫాల్ వస్తుందనుకో. ఓకే. ఫాల్ వస్తున్నప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫార్మ్ అవుతుందంటే, ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడు గూడా ఒక హైయర్‌లో అండ్ ఒక హైయర్ హై ఈ రెండిటికి మధ్యనే మనకు ప్రైస్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. ఓకే. అప్పుడు మనం ఇక్కడ నుంచి మనకు ప్రైస్‌లో ఫాల్ కనిపించింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే. ఇదంతా మనం చార్ట్‌లో గూడా చూద్దాం ఒకసారి. ఓకే. ఇక్కడ నుంచి మనకు ప్రైస్‌లో ఫాల్ కనిపించింది కాబట్టి ఇది మనకు రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. దెన్ ప్రీవియస్‌గా ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంటం అయ్యేటప్పుడు ప్రీవియస్‌గా ఉన్న హైస్‌ని బ్రేక్ అయింది కాబట్టి ఇది మనకు సపోర్ట్ లెవెల్‌గా మనం చూస్తాం. దెన్ మనకు అప్ సైడ్ మూవ్‌మెంటం జరిగింది. ఓకే. ప్రీవియస్ హైస్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఫాల్ అవుతున్నప్పుడు ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అక్కడ సపోర్ట్ తీసుకోవాలని లేదు. కాకపోతే ప్రీవియస్ హై కాబట్టి ఫాల్ వస్తున్నప్పుడు అక్కడ మనకు సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సపోర్ట్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కాకపోతే మనం బిట్వీన్ హైయర్‌లో పాయింట్ దాకా మనం ఆ ట్రెండ్‌ని గమనిస్తాం. ఓకే. ఓకే. మనకి ఎప్పుడైతే ఒక హైయర్ హై అండ్ ఒక హైయర్‌లో మధ్యన ప్రైస్ కన్సాలిడేట్ అవుతుందో, ఓకే. మనకి ఇక్కడ నుంచి మనకు ప్రైస్‌లో ఫాల్ కనిపించింది కాబట్టి ఇది మనకు ఒక హై పాయింట్ అవుతుంది. ఓకే. దెన్ ఇది హైయర్‌లో, ఇది హైయర్ హై. ఇది ప్రీవియస్‌గా ఉన్న హైయర్ హై. ఓకే. ప్రైస్‌లో ఫాల్ కనిపించినప్పుడు మనకు ఇక్కడ నుండి ఓకే. ఇది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇది సపోర్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇది మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యొక్క థియరీ. ఓకే. ఇప్పుడు మనం భారతి ఎయిర్‌టెల్‌కి సంబంధించిన చార్ట్‌ని మనం గమనిద్దాం. ఓకే. మనకు కరెక్ట్‌గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ అప్ ట్రెండ్‌ని కరెక్ట్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలి? అప్ ట్రెండ్‌లో కరెక్ట్ అప్ ట్రెండ్‌ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏందనేది కూడా మనం ఇప్పుడే మాట్లాడుకుందాం. సో, మనకు ప్రీవియస్‌గా మనం గమనించినట్టయితే ఇక్కడ మనకు ప్రైస్‌లో కన్సాలిడేషన్ కనిపించింది. ఓకే. ఈ జోన్‌లో మనకు ప్రైస్‌లో కన్సాలిడేషన్ కనిపించింది. దెన్ కన్సాలిడేషన్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత రీటెస్ట్ అండ్ అప్ ట్రెండ్ క్లియర్‌గా మనకు ఫార్మ్ అయింది. ఓకే. ఓకే. మనం ఇదే మొమెంటమ్‌ని ఇప్పుడు గమనిద్దాం. ఓకే. మనకు ఎక్కడి నుండి ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ ఒక మొమెంటమ్‌ని గమనించాలి. ఓకే. ఒక మొమెంటమ్ స్టార్టింగ్ ఎక్కడైతే మనకు అంతకు ముందుకు ప్రీవియస్‌గా ఏం జరిగిందో మనకు అనవసరం. ఇప్పుడు ఫ్రెష్‌గా మొమెంటమ్‌లో ఏం జరుగుతుంది? ఓకే. మనం ఇక్కడ నుంచి ఇక్కడ మనకొక ఫ్రెష్‌గా ప్రీవియస్‌గా ఇక్కడ కన్సాలిడేషన్ ఉంది. దెన్ ఇక్కడ నుంచి మనకు మొమెంటమ్ స్టార్ట్ అయింది గదా! సో, ఎక్కడి నుంచి మొమెంటమ్ స్టార్ట్ అయింది? మొమెంటమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం క్లియర్‌గా గమనించాల్సింది మనం చూస్తున్న ట్రెండ్ టైమ్ ఫ్రేమ్ ఏంటి? మనం చూస్తున్న ట్రెండ్ టైమ్ ఫ్రేమ్ వీక్లీ. వీక్లీలో ట్రెండ్ అంటే ఎక్కడైతే మొమెంటమ్ స్టార్ట్ అయిందో అక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయిందా లేదా? ఒక ట్రెండ్‌ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఇది మెయిన్ పాయింట్. ఓకే. మనకు బయింగ్ ప్రెషర్ క్రియేట్ అయితున్నప్పుడు మనకు అక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి క్యాండిల్ స్టిక్స్‌లో స్ట్రెంత్ కనిపిస్తుందా లేదా? స్ట్రెంత్ ఎంత వరకు ఉంటే అంతవరకు స్ట్రాంగ్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయి. స్ట్రెంత్ వీక్ అయినప్పుడు క్యాండిల్స్‌లో కూడా వీక్‌నెస్ కనిపిస్తుంది అండ్ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవ్వకుండా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ విషయాన్ని కరెక్ట్‌గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎక్కడి నుండి మనకు ఫార్మ్ అయింది. ఓకే. ఇక్కడ మనకు ఒక చిన్న డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది. దెన్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో, ఇక్కడ నుండి మనకు ప్రైస్‌లో మొమెంటమ్ కనిపించింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు ప్రైస్‌లో మొమెంటమ్ కనిపించింది. దెన్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ దాకా అంటే ప్రీవియస్‌గా ఈ లెవెల్‌లో మనకు సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే. ఇది రెసిస్టెన్స్ జోన్ కదా! దెన్ ఫాల్ అవుతున్నప్పుడు అదే లెవెల్ దగ్గర మనకు సపోర్ట్ కనిపించింది. దెన్ అప్ సైడ్ మొమెంటమ్ అయింది. దెన్ మళ్ళీ మనకు ఫాల్ కనిపించింది. ఓకే. దెన్ మళ్ళీ అప్ సైడ్ మొమెంటమ్ అయింది. దెన్ ఫాల్, దెన్ అగైన్ అప్ సైడ్ మొమెంటమ్, ఫాల్ అండ్ రైజ్ తోటి మనకు అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. దెన్ కరెక్ట్‌గా మనకు ఫాల్ అదే అని మనకెలా తెలుస్తుంది? ఓకే. ఇప్పుడు ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రైస్‌లో మనం గమనిస్తే ప్రైస్‌లో మనకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ నుండి ఇక్కడ దాకా మనకు బయింగ్ మొమెంటమ్ కనిపించింది. ఇక్కడ కూడా మనకు కొంత ఫాల్ కనిపించింది. కానీ దీన్ని మనం ఫాల్‌గా కన్సిడర్ చేయం. ఎందుకనేది కూడా ఇప్పుడే చెప్తా. ఓకే. ఇక్కడ నుంచి మనకు ప్రైస్‌లో స్ట్రెంత్ కనిపించింది. దెన్ ఇక్కడనే మనకు సెల్లింగ్ ప్రెషర్ ఫార్మ్ అయింది. ఓకే. ఇక్కడ మనకు గమనించినట్టయితే గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నప్పుడు ప్రైస్‌లో వీక్‌నెస్ కనిపించింది. ప్రైస్‌లో స్ట్రెంత్ ఎంత వరకు ఉంటే అంతవరకు స్ట్రాంగ్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే. ప్రైస్‌లో స్ట్రెంత్ వీక్ అయ్యిందంటే ప్రైస్‌లో వీక్‌నెస్ కనిపిస్తుంది. దెన్ ఫాల్ కూడా కనిపిస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దెన్ మనకు అప్ సైడ్ మొమెంటమ్ వస్తున్నప్పుడు క్యాండిల్స్‌లో కొంత వీక్‌నెస్ కనిపించింది. ఈ క్యాండిల్‌లో మనకు వీక్‌నెస్ కనిపించింది. దెన్ దాని ఫర్దర్‌గా వస్తున్న క్యాండిల్‌లో కూడా స్ట్రెంత్ కనిపించింది. కానీ ఫర్దర్‌గా దాని తర్వాత వస్తున్న క్యాండిల్‌లో ఏమైంది? ప్రైస్ ఫాల్ అయింది.
స్ట్రాంగ్‌గా ఫాలో అయింది. దెన్ డౌన్ సైడ్ మూవ్ అయింది. దీన్ని మనం ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చంటే, ఇక్కడ మనకు ఈ క్యాండిల్‌లో మనకు వీక్‌నెస్ కనిపించింది గదా! ఈ వీక్‌నెస్ అయిన క్యాండిల్‌ని ఫర్దర్‌గా వస్తున్న గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవుతుందా లేదా అనేది మనం క్లియర్‌గా గమనించాలి. ఓకే. వీక్‌నెస్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో దానిని రెడ్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ చేస్తుంది అంటే ఓకే. అది మనకు ఒక బేరిష్ ప్యాటర్న్‌గా ఫార్మ్ అవుతుంది. ఓకే. అది ఒక బేరిష్ ప్యాటర్న్‌గా మనం గమనించాలి. ఓకే. ఎందుకంటే వీక్‌నెస్ అయింది ప్రైస్. స్ట్రెంత్ లేదు. స్ట్రెంత్ ఉంది. దెన్ అప్ సైడ్ మూవ్‌మెంటమ్ అవుతున్నప్పుడు ప్రైస్‌లో వీక్‌నెస్ కనిపించింది. వీక్‌నెస్ కనిపించింది కాబట్టి, వీక్‌నెస్ కనిపించిన క్యాండిల్ ఏదైతే ఉందో, ఆ క్యాండిల్‌ని డౌన్ సైడ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అంటే డౌన్ సైడ్ ఆ క్యాండిల్‌ని బ్రేక్‌ఔట్ అయ్యి క్లోజ్ అయ్యింది అంటే, దెన్ మనకు అది ఒక బేరిష్ ప్యాటర్న్‌గా మనం గమనిస్తాం. ఓకే. ఇక్కడ నుండి మనకు ఈ క్యాండిల్‌లో వీక్‌నెస్ కనిపించింది. ఫర్దర్‌గా వస్తున్న క్యాండిల్‌లో స్ట్రెంత్ కనిపించింది. కాకపోతే ఈ వీక్‌నెస్ క్యాండిల్ ఏదైతే ఉందో, దీనిని వస్తున్న గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూవ్‌మెంటమ్ ఇవ్వలేదు. దెన్ కాబట్టి మనకు డౌన్ సైడ్ మూవ్‌మెంటమ్ జరిగింది. ఓకే. ప్రైస్‌లో ఫాలో అవుతున్నప్పుడు గూడా ప్రైస్‌లో ఎంతవరకు స్ట్రెంత్ ఉంటే అంతవరకు మనకు ప్రైస్‌లో స్ట్రెంత్ ఉంటుంది. స్ట్రెంత్ వీక్ అయినప్పుడు ప్రైస్ క్యాండిల్స్‌లో గూడా మనకు వీక్‌నెస్ కనిపిస్తుంది. సో, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ నుంచి మనకు ప్రైస్‌లో ఫాల్ కనిపించింది. దెన్ మనకు బేస్ ఫార్మ్ చేసింది. ఓకే. ఇక్కడ మనకు మళ్ళీ ర్యాలీ అయ్యే ముందు గూడా మనకు ప్రైస్‌లో స్ట్రెంత్ వీక్‌నెస్ కంప్లీట్‌గా వీక్ అయిపోయి అంటే అప్ సైడ్ నుంచి ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ప్రైస్‌లో స్ట్రెంత్ వీక్ అయ్యి దెన్ అప్ సైడ్ మూవ్‌మెంటమ్ ఇచ్చింది. ఓకే. అప్ సైడ్ మూవ్‌మెంటమ్ ఇస్తున్నప్పుడు ప్రీవియస్‌గా గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి గదా! దానిని బ్రేక్‌ఔట్ చేస్తూ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుందా లేదా గమనిస్తాం. దెన్ ఇక్కడ నుంచి మనకు ప్రైస్‌లో ఫాల్ కనిపించింది గదా! సో, ఇది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఓకే. మనకు ప్రైస్‌లో ప్రీవియస్‌గా ఎక్కడి నుంచి అయితే ఫాల్ కనిపించిందో అది మనకు రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఓకే. మనకు ఇక్కడ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేసింది. దెన్ కానీ అప్ సైడ్ మూవ్ అవ్వలేక దెన్ డౌన్ సైడ్ ఫాల్ అయింది. కాబట్టి ఇది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. దెన్ మనం ఈ మొమెంటమ్‌ని ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది గదా! ఈ ఫాల్‌ని మనం ఎక్కడి వరకు గమనిస్తామంటే స్టార్టింగ్ మనకు ప్రెషర్ ఎక్కడి నుంచి అయితే కనిపించిందో, బయింగ్ ప్రెషర్ ఎక్కడి నుంచి అయితే కనిపించిందో దెన్ అక్కడ నుండి మనం గమనిస్తాం. ఓకే. ఇక్కడ నుండి ఇక్కడి వరకు మంచి బయింగ్ మొమెంటమ్ కనిపించింది గదా! ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బయింగ్ మొమెంటమ్ స్ట్రాంగ్‌గా కనిపించింది గదా! ఫాల్ అవుతున్నప్పుడు గూడా ఈ లో పాయింట్ వరకు మనం దీన్ని గమనిస్తాం. ఓకే. కానీ మనకు ప్రైస్‌లో ఏం కనిపించింది కొంత టైంకి మనకు ప్రైస్‌లో వీక్‌నెస్ కనిపించింది. దెన్ కన్సాలిడేషన్ అవుతూ దెన్ ప్రైస్ అప్ సైడ్ మొమెంటమ్ ఇచ్చింది. ఇది అప్ ట్రెండ్ యొక్క సిగ్నల్. ఓకే. అప్ ట్రెండ్‌లో ఎప్పుడు గూడా ప్రైస్ కొంత ఫాల్ అయినా సరే బయర్స్ ఎంట్రీ అయ్యి అక్కడ మనకు ప్రైస్‌ని కంట్రోల్ చేసి అప్ సైడ్ మొమెంటమ్‌ని ఇస్తారు. సో, మనకు ఇది హైయర్ లో పాయింట్ అవుతుంది. ఇది ప్రీవియస్‌గా ఉన్న హైయర్ హై అవుతుంది గదా! ఓకే. ఇది మనకు హైయర్‌లో అవుతుంది. ఇది ప్రీవియస్‌గా ఉన్న హైయర్ హై. ఓకే. దెన్ మనకు ఇది హైయర్ హై ఎట్లయింది? మనకు ప్రైస్ అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు ఈ లెవెల్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఓకే. బ్లే బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది కాబట్టి ఇది న్యూ హైయర్ హై. ఫాల్ వస్తున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 3 ఆపోజిట్ రెడ్ క్యాండిల్స్ ఓకే. మనకు స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి. అప్ సైడ్ మూవ్‌మెంటమ్ అవుతున్నప్పుడు స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి. దెన్ గ్రీన్ క్యాండిల్ హై అండ్ లో ఏదైతే ఉందో ఆ గ్రీన్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తూ 3 ఆపోజిట్ క్యాండిల్స్ డౌన్ సైడ్ క్లోజ్ అయితే దెన్ మనం దాన్ని పుల్ బ్యాక్‌గా గమనిస్తాం. ఓకే. ఇక్కడ మనకి ఏం కనిపించింది? మనం గమనించినట్టయితే ఇక్కడ మనకు 2 క్యాండిల్స్ మాత్రమే డౌన్ సైడ్ మూవ్ అయినాయి. దెన్ ఈ గ్రీన్ క్యాండిల్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వలేదు. అందుకని అది మనకు పుల్ బ్యాక్ అవ్వలేదు. ఓకే. కానీ ఇక్కడ గమనిస్తే మనకు గ్రీన్ క్యాండిల్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ మూవ్ అయినాయి. ఓకే. రెడ్ క్యాండిల్స్ డౌన్ సైడ్ మూవ్ అయినాయి కాబట్టి దీనిని మనం పుల్ బ్యాక్‌గా గమనిస్తున్నాం. ఓకే. అప్ ట్రెండ్‌లో మనం గమనించాల్సింది ఏంటంటే పుల్ బ్యాక్ ఎలా ఫార్మ్ అవుతుంది? పుల్ బ్యాక్ ఫార్మ్ అవుతున్నప్పుడు ప్రీవియస్‌గా ఉన్న గ్రీన్ క్యాండిల్స్‌ని బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ 2, 3 క్యాండిల్స్ డౌన్ సైడ్ మూవ్ అవుతున్నాయా లేదా అనేది మనం ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. దెన్ మనకు అది పుల్ బ్యాక్ అవుతుంది. దెన్ మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ స్టాక్‌లో దెన్ మనకు ఇక్కడ నుంచి మనకు బయింగ్ మొమెంటమ్ జరిగింది. ఇక్కడ దాకా అప్ సైడ్ మొమెంటమ్ జరిగింది. ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ దాకా ఫాల్ అయింది. దెన్ అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు ప్రీవియస్‌గా ఉన్న హైస్‌ని బ్రేక్ అయింది. దెన్ మళ్ళీ ఇక్కడ కూడా 3 ఆపోజిట్ రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. దెన్ లో పాయింట్ ఇక్కడ దాకా జరిగింది. దెన్ అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు ఇక్కడ దాకా మళ్ళీ మొమెంటమ్ జరిగింది. ఇక్కడ 3 రెడ్ క్యాండిల్స్ లేవు. ఓకే. ఇక్కడ 3 గ్రీన్ క్యాండిల్స్ అయితే లేవు. కానీ 2 రెడ్ క్యాండిల్సే ఉన్నాయి. కానీ ఇది మనకు పుల్ బ్యాక్ అనే గమనిస్తాం. ఎందుకంటే 3 ఆపోజిట్ రెడ్ క్యాండిల్ లోని మాత్రమే మనం పుల్ బ్యాక్‌గా గమనిస్తాం. ఓకే. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఈ ప్రీవియస్‌గా ఉన్న గ్రీన్ క్యాండిల్‌ని ఇక్కడ బ్రేక్‌ఔట్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. దెన్ ఫర్దర్‌గా వస్తున్న క్యాండిల్ కూడా కొంత లో మొమెంటమ్ జరిగింది. కానీ ఆ లో మొమెంటమ్ ఏదైతే ఉందో దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని బుల్స్ ఎంటర్ అయ్యి మనకు ప్రైస్‌ని అప్ సైడ్ మొమెంటమ్ ఇచ్చిర్రు. కాబట్టి మనకు దీన్ని 3 క్యాండిల్ లోని మనం గమనిస్తాం. ఓకే. ఇక్కడ నుంచి మనకు కంటిన్యూగా అప్ ట్రెండ్ ఫార్మ్ అయింది. ఇక్కడ లో ఫార్మ్ అయింది. హైయర్ హై టు హైయర్ లోస్, హైయర్ హై టు
హైయర్ లోస్ ఫామ్ అవుతూ ప్రైస్ అనేది మనకు ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంటమే జరిగింది. ఈ ట్రెండ్‌లో మనం ఇంకొక విషయం గమనించాల్సింది ఏందంటే, ఇప్పుడు ప్రీవియస్‌గా ఉన్న హై ఏదైతే ఉందో, ఓకే, దానిని బ్రేక్ చేయకుండా ప్రైస్ ప్రీవియస్ హై, ప్రీవియస్ లో ఈ బిట్వీన్ ఈ రెండిట్ల మధ్యన మనకు ప్రైస్ గనుక ఉంటే అది మనకు కన్సాలిడేషన్‌గా గుర్తించాలి. ఓకే. ఇక్కడ మనకు అది క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఓకే. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి లో పాయింట్ మొమెంటం, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లో పాయింట్ మొమెంటం జరిగింది. దెన్ అప్ సైడ్ మొమెంటం అయింది. దెన్ ఫాల్ అవుతున్నప్పుడు ఈ ప్రీవియస్‌గా లోని బ్రేక్ చేయలేదు. ఓకే. ఇక్కడ బ్రేక్ చేయకుండా ఏం కనిపించింది? ఇక్కడ మనకు ప్రీవియస్‌గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. దెన్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఫార్మ్ అయింది. ఓకే. మనకు ఇది కన్సాలిడేషన్ అవుతుంది. అప్ ట్రెండ్‌లో ఎప్పుడు గూడా ప్రీవియస్‌గా ఉన్న హైస్‌నైనా బ్రేక్ అవ్వాలి. లేదంటే ప్రీవియస్‌గా ఉన్న లోస్‌నైనా బ్రేక్ అవ్వాలి. హయ్యర్ లో అయినా బ్రేక్ అవ్వాలి. లేదంటే హయ్యర్ హై అయినా మనకు బ్రేక్ అవ్వాలి. సో, ఇవి బ్రేక్ అయినప్పుడే మనకు ట్రెండ్ కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. దెన్ మనకు ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ మనకు ఇక్కడ దాకా మొమెంటం జరిగింది. ఇక్కడ వీక్‌నెస్ కనిపించింది. ప్రైస్ ఫాల్ అయింది. కానీ ప్రీవియస్‌గా ఉన్న లోని బ్రేక్ అయిందా? కాలేదు. దెన్ మనకు బిట్వీన్ ఆ మధ్యలోనే మనకు ప్రైస్ కన్సాలిడేషన్ అవుతూ ఓకే. హయ్యర్ హై అండ్ హయ్యర్ లోస్‌కి మధ్యనే మనకు ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఓకే. దెన్ మనం అప్ ట్రెండ్‌లో కరెక్ట్‌గా బై ఎలా చేయాలి? సెల్ ఎలా చేయాలి? ఓకే. దాని గురించి మాట్లాడుకున్నట్టయితే మనం బయింగ్ ఎలా చేయొచ్చు? ఓకే. ఫస్టు ఇక్కడ నుంచి మొమెంటం స్టార్ట్ అయింది గదా! దెన్ ప్రీవియస్‌గా ఉన్న ట్రెండ్‌ని మనం కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయలేకపోతే మనం అక్కడ బై అండ్ సెల్ చేయకూడదు. దెన్ మనం అప్ ట్రెండ్‌లోనే బై అండ్ సెల్ చేయాలి. ఎప్పుడు గూడా ప్రైస్ ఆహ్, స్టాక్‌లో ట్రెండ్ అనేది అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడే మనం బై అండ్ సెల్ చేయాలి. ఓకే. డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు బై అండ్ సెల్ చేస్తే మనకు ప్రాఫిట్స్ ఉండవు. ఓకే. లాసే ఉంటుంది. ఓకే. కాబట్టి ఇక్కడ మనకు మొమెంటం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జరిగింది. ఫాల్ ఇక్కడ అయింది. మళ్ళీ హయ్యర్ హై మొమెంటం జరిగింది. ఓకే. మనం అప్ ట్రెండ్‌లో ఎప్పుడు గూడా ఒక కొత్త హయ్యర్ హై అంటే ప్రీవియస్‌గా ఉన్న హైస్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయినప్పుడు మనం అక్కడ బై చేయకూడదు. ఓకే. హయ్యర్ హైస్ దగ్గర మనం బయింగ్‌ని అవాయిడ్ చేస్తాం. హయ్యర్‌లో ఫార్మ్ అయితున్నప్పుడు అంటే ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు మంచి బయింగ్ మొమెంటం జరిగింది గదా! ఫాల్ వస్తున్నప్పుడు మనం ఫాల్ ఎక్కడి దాకా వస్తుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. దానికోసం మనకు ఫిబొనాచి టూల్ ఉంటుంది. ఫిబొనాచి టూల్‌లో మనకు ప్రైస్ ఫాల్ ఎంతవరకు రావచ్చు అనేది మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఫిబొనాచి టూల్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఇక్కడ నుంచి మనకు ఫాల్ అవుతుంది కదా! ఫాల్ అవుతున్నప్పుడు మనకు ఆ ఫాల్ ఎంతవరకైనా ఉండొచ్చు. ఓకే. మనం ట్రెండ్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాం కాబట్టి ట్రెండ్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రీవియస్‌గా ఓకే. ఫాల్ ఉంది. దెన్ ఫాల్ ఎక్కడి వరకైనా ఉండొచ్చు. దెన్ ఫాల్ వస్తున్నప్పుడు రెడ్ క్యాండిల్స్‌ని గదా మనం గమనించేది. ఓకే. ఫాల్ వస్తున్నప్పుడు మనకు ప్రైస్‌లో స్ట్రెంత్ ఉందా లేదా? ఓకే. ప్రైస్‌లో స్ట్రెంత్ వీక్ అయ్యి ప్రైస్‌లో మనకు బయింగ్ మూవ్‌మెంటం జరుగుతున్నప్పుడు అక్కడ మనకు ట్రెండ్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయితే దెన్ మనం అక్కడ బై చేస్తాం. ఓకే. మనకు ఎప్పుడు గూడా హయ్యర్ హైస్ దగ్గర మనం బై చేయం. ఎక్కడ బై చేస్తామంటే అప్ ట్రెండ్‌లో ఓకే. హయ్యర్‌లో ఫార్మ్ అయ్యి దెన్ అక్కడి నుంచి బయింగ్ మూవ్‌మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో దెన్ అక్కడ మనం బయింగ్ అనేది చేస్తాం. ఓకే. అక్కడ బై చేసి మనం ప్రీవియస్‌గా ఉన్న హయ్యర్ హై ఏదైతే ఉందో అక్కడి దాకా టార్గెట్ ఆర్ దాని పైనైనా మనం టార్గెట్‌ని పెట్టుకోవచ్చు. దెన్ మనకి ఇక్కడ గమనించినట్టయితే ప్రైస్‌లో ఫాల్ వచ్చింది. ఓకే. ఇక్కడ నుంచి మనకు ప్రైస్‌లో ఫాల్ వచ్చింది. కొంత అప్ సైడ్ మొమెంటం ఇచ్చింది. కాకపోతే రెడ్ క్యాండిల్‌ని గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వాలి. ఎప్పుడు గూడా మనం బయింగ్ మొమెంటం కోసం చూస్తున్నాం కాబట్టి రెడ్ క్యాండిల్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వాలి. దెన్ మనకు అప్పుడే మనం అక్కడ బయింగ్ అనేది చేస్తాం. ఓకే. ఇక్కడ మనకు ఫాల్ కనిపించింది. అప్ సైడ్ మొమెంటం జరిగింది. మళ్ళీ ఫాల్ కనిపించింది. ప్రీవియస్‌గా ఉన్న లెవెల్స్ దగ్గరే మనకు మళ్ళీ ప్రైస్‌లో మొమెంటం అనేది కనిపించింది. ఓకే. అక్కడే సపోర్ట్ కనిపించింది. దెన్ గ్రీన్ క్యాండిల్స్ ఓకే. ఇక్కడ మనం ఈ రెడ్ క్యాండిల్‌ని గనుక గమనిస్తే మనకు ఫాల్ అయిన తర్వాత అప్ సైడ్ మూవ్‌మెంటం అవుతున్నప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే. ఇది గ్యాప్ అప్ అంటే అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్‌కొచ్చి క్లోజ్ అయింది. అంటే సెల్లింగ్ ప్రెషర్ కంట్రోల్ అయింది. ఓకే. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దెన్ మనకిక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది కొంత కంట్రోల్ అయినట్టుగా అనిపిస్తుంది. ప్రీవియస్‌గా కూడా క్యాండిల్స్‌లో వీక్‌నెస్ కనిపించింది. దెన్ ఇక్కడ మనకు స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ అనేది కనిపించింది. ఓకే. దెన్ ఇది బుల్లిష్ ప్యాటర్నే. బుల్లిష్ ప్యాటర్న్‌కి ఎప్పుడు కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్ ఒకటి ఉండాలి. ఓకే. ఈ బుల్లిష్ ప్యాటర్న్‌కి మనకు ఎక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దెన్ ఈ క్యాండిల్ దగ్గర మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. ప్రీవియస్‌గా మనకు సెల్లింగ్ ప్రెషరే ఉంది. కాకపోతే మనం గమనించేది ఏందంటే బయింగ్ ప్రెషర్‌లో మనం ఒక ప్రీవియస్‌గా ఓకే. సెల్లింగ్ ఉన్నప్పుడు ఒక రెడ్ క్యాండిల్‌ని గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజ్ అవుతుందా లేదా? స్ట్రాంగ్‌గా క్లోజ్ అవుతుంది. దెన్ అక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయిందంటే దెన్ మనం అక్కడ బయింగ్ అనేది చేస్తాం. ఇక్కడ మనకు బుల్లిష్ ప్యాటర్న్ ఎక్కడ ఫార్మ్ అయింది? ఇక్కడ ఫార్మ్ అయింది. దెన్ ఇక్కడ మనం బై చేసినుంటే ఫస్ట్ టార్గెట్ మనకు ప్రీవియస్‌గా ఉన్న రెసిస్టెన్స్ జోన్ 852 అవుతుండే. ఓకే. ఇక్కడ మనం టార్గెట్‌ని పెట్టుకోవచ్చు. దెన్ లేదంటే ప్రీవియస్‌గా ఉన్న రెసిస్టెన్స్ అబోవ్ అయినా సరే మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే
ఓకే. ఇందాక మనం ఒకటే బయింగ్ ఎగ్జాంపుల్‌ని చాలా సేపు మాట్లాడుకున్నాం గదా! సో, ఇక్కడ మనకు ప్రైస్ బ్రేక్ అయింది. దెన్ క్లోజ్ అయింది. మనకు ప్రైస్‌లో స్ట్రెంత్ అప్ సైడ్ మొమెంటం కనిపించింది. దెన్ తర్వాత క్యాండిల్స్‌లో వీక్‌నెస్ కనిపించింది. గ్రీన్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. దెన్ అపోజిట్‌గా గూడా 3 క్యాండిల్స్ డౌన్ సైడే మూవ్ అయినాయి. దెన్ మనకు వస్తున్నప్పుడు ప్రీవియస్‌గా ఉన్న రెసిస్టెన్స్ దగ్గరనే మనకు సపోర్ట్ తీసుకుంది. దెన్ ఇక్కడ మనకు స్ట్రాంగ్‌గా మళ్ళీ బయింగ్ అనిపించింది. ఓకే. దెన్ ఇక్కడ గూడా మనం బై చేయొచ్చు. అప్ ట్రెండ్‌లో ఎక్కడెక్కడ బై చేయొచ్చు అంటే ప్రీవియస్‌గా ఉన్న రెసిస్టెన్స్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్‌మెంటం స్ట్రాంగ్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నప్పుడు బై చేయొచ్చు. లేదంటే ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ప్రైస్‌లో వీక్‌నెస్ కనిపించి దెన్ అక్కడ మనకు బయింగ్ మూవ్‌మెంటం కనిపించి అప్ సైడ్ మూవ్‌మెంటం అవుతున్నప్పుడు కూడా మనం బై చేయొచ్చు. ఓకే. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే. అప్ ట్రెండ్‌లో ఎక్కడెక్కడ బై చేయొచ్చు? ప్రీవియస్‌గా ఉన్న రెసిస్టెన్స్ దగ్గర ఫాల్ అవుతూ బయింగ్ మూవ్‌మెంటం జరుగుతున్నప్పుడు బయింగ్ చేయొచ్చు. దెన్ ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు అప్ ట్రెండ్‌లో ఫాల్ అవుతున్నప్పుడు. ఓకే. ప్రైస్ అప్ ట్రెండ్‌లో ఫాల్ అవుతున్నప్పుడు ఒక లెవెల్ దగ్గర మనకు బేస్ ఫార్మ్ చేసి ప్రైస్‌లో స్ట్రెంత్ ఉండాలి. దెన్ అక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఉండాలి. అది కూడా ట్రెండ్ టైమ్ ఫ్రేమ్‌లోనే అయ్యి ఉండాలి. ఒక ట్రెండ్ టైమ్ ఫ్రేమ్‌లో కాకుండా లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు అక్కడ బుల్లిష్ ప్యాటర్న్ కనిపించినా కూడా మనం అక్కడ ఎంట్రీ తీసుకోవద్దు. ఎంట్రీ తీసుకుంటే మనకు ఆ ట్రేడ్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ట్రెండ్ టైమ్ ఫ్రేమ్‌లో స్ట్రెంత్ ఎలా ఉంది అనేది మనం గమనించాలి. ఓకే. ఇక్కడ మనకు ఒక బయింగ్ మొమెంటం కనిపించింది. ఇక్కడ మనకు ఏం కనిపించింది? ఇక్కడ మనకు ఒక బయింగ్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకు ఒక సెల్లింగ్ సిగ్నల్ వచ్చింది. ఎక్కడ సెల్ చేస్తాం అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దెన్ అప్ సైడ్ మొమెంటం అవుతున్నప్పుడు ఇక్కడ మనకు ప్రైస్ ఫాల్ అయింది. కాకపోతే ఇది మనకు పుల్ బ్యాక్‌గా మనం గమనించాం. ఎందుకంటే 3 క్యాండిల్స్ ఫార్మ్ అవ్వలేదు. దెన్ కాకపోతే 3 క్యాండిల్ లో అనేది మనకు కనిపించింది. ఓకే. ఓకే. దెన్ అప్ సైడ్ మొమెంటం అవుతున్నప్పుడు మళ్ళీ ప్రైస్‌లో స్ట్రెంత్ కనిపించింది. దెన్ అప్ సైడ్ మొమెంటంలో మనకు ప్రైస్‌లో వీక్‌నెస్ ఆర్ డౌన్ సైడ్ మొమెంటం. ఓకే. మళ్ళీ స్ట్రెంత్ కనిపించింది. దెన్ మళ్ళీ వీక్‌నెస్ కనిపించింది. మనకు ఇప్పుడు ఇప్పటిదాకా మనం బయింగ్ ఎలా చేయాలనేది మాట్లాడుకున్నాం గదా! సో, ఇప్పుడు మనం సెల్లింగ్ ఎలా చేయాలి? ఓకే. అప్ ట్రెండ్‌లో మనం ఏ టైంలో కరెక్ట్‌గా సెల్ చేయాలి? ఓకే. మనం అప్ ట్రెండ్‌లో మనకు స్ట్రాంగ్ బయింగ్ ఇంటెన్షన్ కనిపిస్తేనే మనం బై అనేది చేస్తాం. దెన్ ఆ ఇంటెన్షన్ ఎప్పుడైతే కంట్రోల్ అయ్యి డౌన్ సైడ్ రివర్సల్ అవుతుందో, డౌన్ సైడ్ రివర్సల్ మీన్స్ మనకు స్ట్రాంగ్‌గా క్యాండిల్స్ ఎక్కడి వరకైతే ఫార్మ్ అవుతున్నాయో ఇక్కడ నుంచి ఓకే. ఈ 3 క్యాండిల్స్ గమనిస్తే మనకు ఇది స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దెన్ మళ్ళీ మంచి మొమెంటమ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దెన్ మళ్ళీ మొమెంటమ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. కాకపోతే క్యాండిల్ క్లోజింగ్ టైమ్‌కి కొంత వీక్‌నెస్ కనిపించింది. దెన్ వీక్‌నెస్ కనిపించిన క్యాండిల్ ఏదైతే ఉందో దాని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే. మన ట్రేడ్ సేఫ్‌గా ఉండాలంటే మనం ఆ మొమెంటమ్ వీక్‌నెస్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి. ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఆ క్యాండిల్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయితేనే మనకది ప్యాటర్న్ బేరిష్ ప్యాటర్న్ అవుతుంది. ఓకే. ఆ క్యాండిల్‌ని బ్రేక్ అవ్వకుండా మనకు రివర్సల్ గూడా అవుతుంటాయి. ఓకే. కాబట్టి మనకు క్యాండిల్స్‌లో స్ట్రెంత్ వీక్ అయ్యి అపోజిట్ క్యాండిల్స్ డౌన్ సైడ్ బేరిష్ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో దెన్ మనం అక్కడ సెల్లింగ్ అనేది చేస్తాం. ఓకే. ఇక్కడ మనకు బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. కానీ బేరిష్ ప్యాటర్న్‌కి ఒక రూల్ ఉంటుంది. ఆ బేరిష్ ప్యాటర్న్ రూల్ ఏందంటే బేరిష్ ప్యాటర్న్‌కి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఉండాలి. ఓకే. ఇక్కడ మనకు ఇది బేరిష్ ప్యాటర్నే కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు. ఓకే. ఇది ఇక్కడ మనకు బేరిష్ ప్యాటర్న్. ఓకే. ప్రీవియస్‌గా ఉన్న క్యాండిల్‌లో మనకు వీక్‌నెస్ కనిపించింది. దెన్ ఇక్కడ ఫాల్ కనిపించింది. ఇది బేరిష్ ప్యాటర్న్ అన్నమాట. ఓకే. ఇక్కడ వీక్‌నెస్ కనిపించింది. కన్ఫర్మేషన్ క్యాండిల్ అండ్ ఇది మనకు బేరిష్ క్యాండిల్. దెన్ ఇది మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్. కాకపోతే అప్ ట్రెండ్‌లో పుల్ బ్యాక్ అనేది కొంతే ఉంటుంది. ఓకే. డౌన్ ట్రెండ్‌లో పుల్ డౌన్ అనేది డౌన్ ట్రెండ్‌లో మాత్రం ఎక్కువ ఉంటుంది. డౌన్ ట్రెండ్‌లో ప్రైస్ డౌన్ సైడ్ ఎక్కువ మూవ్ అవుతుంది. అప్ సైడ్ తక్కువ మూవ్ అవుతుంది. అదే అప్ ట్రెండ్‌లో ప్రైస్ అప్ సైడ్ ఎక్కువ మూవ్‌మెంటం అవుతుంది. డౌన్ సైడ్ తక్కువ మూవ్‌మెంటం అవుతుంది. ఇదే రెండిటికి ఉన్న తేడా. ఓకే. ఈ వీడియో ఇప్పుడు మీకు నేను చెప్పిందంతా క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. ఓకే. అప్ ట్రెండ్ అంటే ఏంది? డౌన్ ట్రెండ్ అంటే ఏంటి? ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర గూడా ఇదే సేమ్ థింగ్ నడుస్తుంది. ఓకే. మనకు ఒక లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు ప్రైస్‌లో వీక్‌నెస్ కనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి ఇంకా ప్రైస్ మొమెంటం జరగదనమాట. ఓకే. ఇక్కడి నుండి ఇక్కడ దాకా మనకు మంచి మొమెంటం జరిగింది. ప్రైస్‌లో స్ట్రెంత్ కనిపించింది. కాకపోతే ఇక్కడ వీక్‌నెస్ కనిపించింది. ఓకే. ఈ క్యాండిల్ దగ్గర మనకు వీక్‌నెస్ కనిపించి ఫర్దర్‌గా వస్తున్న క్యాండిల్ డౌన్ సైడ్ మూవ్ అయింది. డౌన్ సైడ్ మూవ్ అయ్యి ప్రీవియస్‌గా ఉన్న లో పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ ప్రీవియస్‌గా హైయర్ లో పాయింట్ ఉంది. ఓకే. ఈ పాయింట్‌ని బ్రేక్ చేయకుండా బిట్వీన్ ఈ హయ్యర్ హైకి, ఈ హయ్యర్ లోకి మధ్యనే ప్రైస్ ఉండిపోయింది కాబట్టి, ఇది మనకు ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇది సపోర్ట్ అవుతుంది. కాకపోతే ట్రెండ్‌లో మనకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో మల్టిపుల్ రెసిస్టెన్స్ సపోర్ట్స్ గూడా ఉంటాయి. ఓకే. మైనర్ లెవెల్స్ ఉంటాయి. ఓకే. మనకు ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ఒక లెవెల్ దగ్గరకొచ్చినప్పుడు ఓకే. ఇక్కడ మనకు కొంత ఏం కనిపించింది ఇక్కడ రెసిస్టెన్స్ కనిపించింది. అంటే ప్రైస్ అప్ సైడ్ మూవ్‌మెంటమ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకు కొంత ఫాల్ కనిపించింది. దెన్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్‌మెంటమ్ అయింది. ఓకే. ఇక్కడ గమనించినట్టయితే మనకు ఫాల్ వస్తున్నప్పుడు 3 అపోజిట్ రెడ్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫార్మ్ అవుతున్నప్పుడు కొంత ఫాల్ వచ్చింది. దెన్ మనకు సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్‌మెంట్ అయ్యే ప్రయత్నం చేసింది. ప్రతిసారి గూడా అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు
మనకు సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఓకే. ప్రీవియస్‌గా ఉన్న ఆ రెసిస్టెన్స్ జోన్ ఇది. దెన్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ జోన్ దగ్గర స్ట్రాంగ్‌గా క్లోజింగ్ అయ్యింది కాబట్టి ఇది బ్రేకౌట్ అయ్యి అప్ సైడ్ మొమెంటం అనేది ఇచ్చింది. సో, డౌన్ సైడ్ వస్తున్నప్పుడు గూడా మనం గమనించాల్సిందేంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో మనం గమనించాల్సిందేందంటే, డౌన్ సైడ్ వస్తున్నప్పుడు గూడా మనకు బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ మనం జియో ఫైనాన్స్‌లో గనుక గమనించినట్టయితే, మనకు మొమెంటం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా గమనించింది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది. దెన్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మంచి మొమెంటం కనిపించింది. దెన్ ఇక్కడి దాకా కొంత పుల్ బ్యాక్ అండ్ అప్ సైడ్ మొమెంటం, దెన్ డౌన్ సైడ్ మొమెంటం. ఇది మనకు ఎం ప్యాటర్న్ అవుతుంది. ఓకే. కానీ మనం హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో గనుక గమనిస్తే మనకొక కన్సాలిడేషన్ జోన్ అనేది కనిపిస్తుంది చూడండి. ఓకే. మనకు మొమెంటం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరిగింది. దెన్ ఇక్కడ నుండి మనకు మంచి మొమెంటం ఇక్కడ దాకా కనిపించింది. ఇది పుల్ బ్యాక్ అవ్వదు. ఓకే. ఇది మాత్రమే పుల్ బ్యాక్ అవుతుంది. దెన్ ఇక్కడ దాకా ఫాల్ అయింది. దెన్ ఫాల్ అవుతున్నప్పుడు గూడా అది కొంత వరకు ఫాల్ అయ్యి దెన్ మనకు అగైన్ మనకు బయింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనకు ఫాల్ అవుతున్నప్పుడు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దెన్ అక్కడ వస్తున్నప్పుడు స్ట్రాంగ్ బయింగ్ ఇంటెన్సిటీ కనిపించినప్పుడు అక్కడ మనం ఒక బులిష్ ప్యాటర్న్‌ని ట్రెండ్ టైమ్ ఫ్రేమ్‌లో గమనించి అక్కడ మనం బయింగ్ అనేది చేస్తాం. దెన్ అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ జోన్ అనుకుంటే మనం ఓకే. ఇది రెసిస్టెన్స్ జోన్ అనుకుంటే అప్ సైడ్ వస్తున్నప్పుడు క్యాండిల్స్‌లో స్ట్రెంత్ లేకుండా వీక్‌నెస్ కనిపించి దెన్ బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయినప్పుడు సెల్. ఓకే. డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ప్రైస్‌లో కంట్రోల్ కనిపించి దెన్ అక్కడ మనకు ట్రెండ్ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్ ప్యాటర్న్ అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు దెన్ అక్కడ బై చేస్తాం. దెన్ అప్ సైడ్ మొమెంటమ్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గర క్యాండిల్స్‌లో వీక్‌నెస్ కనిపించి దెన్ బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయినప్పుడు దెన్ మనం అక్కడ సెల్ ఎంట్రీ అనేది చేస్తాం. సో, ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ ఫైండ్ ఔట్ ఎలా చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్‌గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో, మీకు వీడియో క్లియర్‌గా అర్థమైందా లేదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. లేదు ఇంకా ఏదైనా కొంత లాగ్ అయింది, లేదు ఇంకేదైనా పాయింట్స్ చెప్పాలి అనుకుంటే గనుక ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో ఖచ్చితంగా చెప్తా. నేను ఈ వీడియోలో ఒక ఇండికేటర్‌ని కూడా యాడ్ చేసి బై ఎలా చేయాలి, సెల్ ఎలా చేయాలి అనేది చెప్పాలనుకున్నా. దెన్ ఫర్దర్‌గా వస్తున్న వీడియోస్‌లో నేను ఇండికేటర్‌ని యాడ్ చేసి కూడా ఎలా సెల్ అండ్ బై చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన వీడియోని చూసారంటే మీకు వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నా. మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా వస్తున్న మంచి మంచి ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ బై సెల్ ఎలా చేయాలి అనే విషయాల గురించి మీకు క్లియర్‌గా అర్థమయ్యేటట్టు నేను వీడియోస్‌లో ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.